सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము 4 మరి ఒక అద్భుతం. 17/4/92 శుక్రవారము మేము శ్రీ మహారాజ్జీని దర్శించుకున్నాము. వారు శివపురాణం పారాయణ చేసుకుంటున్నారు. మేము వారి సన్నిధిలో కూర్చున్నాము. శ్రీ మహారాజ్జీ ఆవు బేటీ అని లాలించి ఆనాటి శివపురాణ పారాయణలోని ఘట్టం ఇలా సెలవిచ్చారు. కార్తికేయుని చూడడానికి కైలాసం నుండి పార్వతీదేవి ప్రతి పౌర్ణమి రోజున జ్యోతిర్లింగమైన మల్లికార్జునం అంటే శ్రీశైలం వేంచేస్తుందట. శ్రీశైలమే క్రౌంచ పర్వతమట అని. అనంతరం మేము మా వసతి గృహానికి వెళ్ళాము. మరునాడు శ్రీ దత్తభక్తులకు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు దర్శనమిచ్చి శ్రీ దత్తభక్తులకు ఈ విధంగా వివరణ ఇచ్చారు. అమ్మవారు పార్వతీదేవి ప్రతి పూర్ణిమ నాడు కైలాసం నుండి శ్రీశైలం వేంచేస్తుందని, ఈనాడు పూర్ణిమ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు కైలాసం నుండి వచ్చి శనివారం ఉదయం 8 గంటల వరకు శ్రీశైలంలో ఉన్నారని సెలవిచ్చారు. దీనికి నిరూపణ ఎంత సత్యంగా ఉన్నదో చూడండి. ఇది పరమాద్భుతము. మనవి చేస్తాను. ఆ రోజు ఏం జరిగిందంటే, శుక్రవారం ఉదయం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలోకి వెళ్ళగానే నాకు ఎన్నడూ లేని అంతటి నీరసం వచ్చింది. నిలబడలేకపోయాను. వెంటనే స్వామివారి ప్రసాదం పులిహోర 3 పొట్లాలు కొని తెచ్చాను. ఒకటి నాకు, ఒకటి నా శ్రీమతికి, ఒకటి దత్తభక్తులకు అని. నేను తిని కాసిని నీరు త్రాగాను. నీరసం తగ్గినది. వారిద్దరూ తరువాత తింటామని సంచిలో వేసుకున్నారు. పూజలు ముగించుకుని శివసదనంలోని మా గదికి వచ్చాము. విశ్రాంతి తీసుకున్నాము. సాయంత్రం 4 గంటలకు శ్రీ దత్తభక్తులు వ్యాఘ్రాన్న ప్రియమానస అంటూ పులిహోర పొట్లాలు 2 తినేశారు. కొంచెం ప్రసాదం నా శ్రీమతికి పెట్టారు. తర్వాత శ్రీ దత్తభక్తులు ఇలా అన్నారు. అమ్మ కైలాసం నుండి ఇప్పుడే సరాసరి ఇక్కడకు అంటే మన వసతి గృహానికి వేయించేసింది. పులిహోర ఆరగించి ఆలయానికి వెళ్ళింది అని. అమ్మ పులిహోర ఆరగిస్తున్న సమయంలో నాకు దగ్గు వచ్చింది. అమ్మకు ఎంత వాత్సల్యం! అమ్మ నా ఆరోగ్యం గురించి పరామర్శించింది. ఆదిత్య హృదయం చేసుకోమన్నది. మరునాడు శనివారం ఉదయం 8 గంటలకు శ్రీ దత్తభక్తులు ఇలా అన్నారు. అమ్మ ఇప్పుడే కైలాసం వెళ్ళింది అని. కళ్లకు కట్టినట్లు శివపురాణ వాక్యం ఎంత సత్యమో చూడండి. శ్రీ మహారాజ్జీ మహానుభావులు, శ్రీ దత్తభక్తులు సిద్ధులు. మేము ధన్యులము. మనమందరము అదృష్టవంతులమే. మమ్మనుగ్రహించవయ్యా అని శ్రీగురునికి ప్రణమిల్లెదము.